ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఉద్యమకారులకు, సీనియర్ నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకి మీట్ అయిపోయింది. శివరాత్రి సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసం కూడా ఇవాళనే స్టార్ట్ అయినందున ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ముస్లిమ్స్కి ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సుమారు నేను ఎలక్ట్ అయ్యి ఇక్కడ సుమారు 100 రోజులు, అంటే 95 రోజుల నుంచి 100 రోజుల మధ్యలో ఇది ఉంది. 100 రోజులు అయిన సందర్భంగా ఎన్నికలకు పూర్తిగా సహకరించిన మీడియా మిత్రులతో ముచ్చటిద్దామనేసి ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పెద్ద వేరే సెన్సేషనల్ న్యూసెస్ ఏం లేవన్నా, ఒక 100 days అవుతుంది. ఏ విధంగా ముందుకెళ్తున్నాం, మా నాయకుల సహకారంతో, అదేవిధంగా అధికారుల సహకారంతో ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నామో ఒకసారి మీకు కూడా ఒకసారి తెలియజేయాల్సిన బాధ్యత. ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత నేను కలవలేకపోయినా, కొంచెం ఈ ఉన్న బిజీలలో ప్రతిరోజు కాలనీ వాసులతోటి కానీ బస్తీ వాసులతోటి ఉన్న ఎంగేజ్మెంట్ తోటి కొంచెం అన్యదా అనుకోవద్దన్న. ఇప్పటి నుంచి మళ్ళీ అది రెగ్యులర్ కాంటాక్ట్ అయ్యే విధంగా కూడా చూసుకుంటాను తప్పకుండా. ఎందుకంటే వాట్ ఐ బిలీవ్ ఈజ్ మీడియానే ఒక మూడో కన్ను అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి వెళ్తారు, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కావచ్చు, పక్షంలో ఉన్న నాయకుడు కావచ్చు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తారు, ప్రతి ఒక్కరి వ్యూ పాయింట్ తెలుస్తుంది. అదేవిధంగా కాలనీ సంఘాల ప్రతినిధులతోటి, బస్తీ సంఘాల ప్రతినిధులతోటి, కుల సంఘాల ప్రతినిధులతోటి కూడా రెగ్యులర్గా చర్చిస్తుంటారు. కాబట్టి మీకు ప్రతి ఒక్కటి కూడా ఒక అవగాహన ఉంటుందనేసి నాకైతే నమ్మకం. ఇంకా ముఖ్యంగా చాలామంది ఇంటెలిజెన్స్ ఏదో ఇంకా చెప్తారు మనకు అనుకుంటారు, కానీ మీ ద్వారానే నేనైతే అత్యధికంగా లాభం పొందిందైతే మీ ద్వారానే అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా మా యొక్క స్ట్రాటజీస్ పనిచేస్తున్నాయా, మా పనితీరు ఏ విధంగా పోతుంది అనేదంతా కూడా మీరే ఒక అనాలిసిస్ చేసి కూడా మాకు చెప్తే ఇంకా ఏమైనా సవరణలు చేసుకొని ముందుకు కూడా వెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ముఖ్యంగా మన మల్కాజ్గిరిలో రైల్వేస్కి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా రైల్వే మన క్రాసింగ్ కోసమో, ఇంకా రైల్వే నాలాలు వెళ్ళడమో, ఇటువంటి అన్నీ ప్రతి ఎక్కడ ఒక మురుగునీళ్ళు వెళ్ళాలన్నా, మంచినీరు రావాలన్నా, అదేవిధంగా మన ట్రాఫిక్ సమస్యలు తీరాలన్నా రైల్వే అధికారులతోటి మనం ఎంత సమన్వయం చేసుకుంటే అంత ముందుకు వెళ్తామనేది నా యొక్క నమ్మకం. సో డే 1 నుంచే రైల్వే అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలని నిశ్చయించుకొని GM గారిని కూడా కలిసి, తర్వాత DRMs అంటే డివిజనల్ రైల్వే మేనేజర్లను కూడా కలిసి మన యొక్క మల్కాజ్గిరి యొక్క ప్రత్యేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ వాళ్ళకు ఏకరు పెట్టి, వాళ్ళకు కావాల్సిన మన ప్రభుత్వ అధికారులతో ఏవైతే శాంక్షన్స్ చేయించుకోవాలనో అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని ఇవాళ మనకు తుర్కపల్లి ప్రాంతంలో మొట్టమొదటి RUBని ఇవాళ మనం ఇనాగ్రేట్ కూడా చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా మనము ప్రతి ఒక్కటి అంటే ఇవన్నీ 19, 12, 20, 23 రోజు మనం GM రైల్వేస్ తోటి ఒకసారి కలవడం జరిగింది. దాని తర్వాత DRM సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ డివిజన్ వాళ్ళని 9, 1, 20, 24 రోజు కలవడం జరిగింది. దాని తర్వాత 7, 2, 20, 24తో దీన్ దయాల్ నగర్లోనా ఇది నా దృష్టికి రాలేదు. నేను తప్పకుండా వాటిని కలెక్ట్ చేసుకొని తప్పకుండా దానిపైన కలెక్టర్ గారికి, తద్వారా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా నేను దాన్ని తెలియజేస్తున్నాను. తప్పకుండా అవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాను, తప్పకుండా తీసుకుంటాను. ఏదైనా మీ దగ్గర సమాచారం ఉంటే మీరు వాళ్ళకి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఎవరి ద్వారా నన్ను ఉంటే నాకు కొంచెం ఇవ్వగలిగితే మేము కూడా దానిపైన ఒత్తిడి తీసుకొచ్చి అదే ఇమీడియట్లీ నాకు ఇవ్వండి, నేను దానిపైన చర్యలు తప్పకుండా తీసుకుంటాను అనేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా
తప్పకుండా అండి. నాకు కొంచెం ఆ డీటెయిల్స్, ఎందుకంటే నాకు డీటెయిల్స్ తెలియకుండా వాళ్ళతో మాట్లాడుతున్నాను. అన్న, ఒక్కసారి నాకు మీరు ఇచ్చిన లెటర్ వాళ్ళకి ఇచ్చింది ఒక్కటి ఇవ్వండి. జస్ట్ నేను ఇట్లా ఫోన్ లేదా అడిగినప్పుడు నేను సమాధానం చెప్పే విధంగా ఉండగలగాలి కదా. అన్న, ఒక్క పేపర్ ఇవ్వండి. పేపర్ అన్న ఒక్క నిమిషం మీకు కూడా అన్న మైక్ మీరు ప్రజానాయకులుగా 100 రోజులుగా జనంలో తిరుగుతున్నారు, జనం సమస్యల మీద అవగాహన పెంచుతున్నారు. సో జనం సమస్యల్ని ప్రజెంట్ చేస్తున్నారు, బాగుంది. కానీ మీరు బిఫోర్ ఎలక్షన్ ముందు మీరు ఏదైతే మీ ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తారని చెప్పేసి మీరు కలగలలో ఈ 100 రోజుల్లో ఆ నమ్మకం మీకు వచ్చిందా? ఇప్పుడు ఒకటి మీరు గమనించాలండి, నేను ఒక ఎమ్మెల్యే. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎమ్మెల్యేకి ఉండాల్సిన ప్రోటోకాల్, అధికారాలు, ఎమ్మెల్యే ఏ పనుల మీద దృష్టి పెట్టవచ్చు అనేది మన కాన్స్టిట్యూషన్ లో చాలా క్లియర్ గా స్పష్టంగా ఉంది. నాకు తెలిసి ఇక్కడ నేను అందుగురించే మీకు చెప్తున్నాను, ఇక్కడ ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా నా స్వతహాగా చేసిన డాక్యుమెంట్ కాదు. ప్రతిది కూడా పబ్లిక్ రిప్రజెంటేషన్, నాయకుల రిప్రజెంటేషన్ ద్వారానే చేయడం జరిగింది. దీన్ని ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆశీర్వదించాల్సిందే ఉంటది. కానీ ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కదా. ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మీరు విపక్షంలో ఉన్నారు కాబట్టి నేను చేయను అనే వీలైతే ఆయనకు కూడా ఉండదు కదా. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. నాకు సంబంధించిన పనులు ఉంటే ఆయన చేయకపోవచ్చు, కానీ ప్రజలకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు తప్పకుండా ఆయన స్పందించాల్సిందే, చేయాల్సిందే కదా. దీంట్లో నాకు తెలిసి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ప్రజల సమస్యల్ని బాగా బయటికి తీస్తున్నట్టుగా ఉన్నది. అంటే గతంలో తీసిన లేవని కాదు, మీరు వచ్చిన తర్వాత ఒక భిన్నమైనటువంటి పద్ధతుల్లో ప్రజల్ని సమీకరిస్తూ సమస్యల్ని తీసుకొస్తూ ఆ సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారు కదా. ఈ రేపు భవిష్యత్తులో ఈ సమస్యల పట్ల మీరు తీసుకుంటున్న సీరియస్ నిర్ణయాల కారణంగా మీకు ఒక వ్యక్తిగతమైనటువంటి ఇది ఉన్న అవకాశం లేకపోతే ఉన్నదన్న, తప్పకుండా నా పైన అధికారులకు కూడా కోపం వస్తుంది. ప్రతి ఒక్కరు నా మీద కత్తి కట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడున్న కొందరు వేరే నాయకులు కూడా నా పైన కత్తి కట్టే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఎన్నుకోబడ్డది మల్కాజ్గిరి ప్రజల చేత. వాళ్ళ నమ్మకాన్ని అయితే నేను నిలబెట్టుకోవాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీ ద్వారా కూడా నేను తెలియజేయాల్సింది ఏంటంటే, నేను ఎవరికి ఇక్కడ అగేన్స్ట్ కాదు. ఇక్కడ నాకు పనులు ముఖ్యం. మీరు చాలా మంది గమనించుండొచ్చు, నేను ఎవరిని ఎప్పుడు కూడా విమర్శించను. బేసిక్ గా నేను నా పని చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటూ వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే దృక్కోణంతో నేను ముందుకెళ్తుంటాను. నాకు వేరే వాళ్ళు విమర్శిస్తుంటే కూడా కమెంట్ చేయాలంటే సరే, వాళ్ళ విఘ్నతకే వదిలేసుకుంటూ నేను వెళ్ళే సందర్భమే ఉంటుంది. కానీ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన, అంటే నేను వాటికి సమాధానం చెప్పుకోవాల్సినందుకు, అంటే ఇప్పుడు నేను నన్ను ఎవరో ఒకరు విమర్శించిండ్రు, నేను ఆయనకు సమాధానం చెప్పుకోవడానికి నన్ను ఇక్కడ ప్రజలు ఎన్నుకోలేదు. బేసిక్ గా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళకి పనులు చేయాలనేసి. కాబట్టి ఇవాళ నాతోటి నా పర్సనల్ గా మా హాస్పిటల్ ద్వారా అయినా నాతోటి ఇంకా పర్సనల్ గా నాకు ఏది చేతనైతే అది కాకుండా మా యొక్క ప్రభుత్వ పరంగా మా యొక్క లీడర్ల సహకారంతో పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. కానీ ఎవరికో భయపడో, ఎవరికో వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రు అనేసి నేను ఇబ్బంది ఆపుకోవడం అనేది మాత్రం ఉండదు. ఇంకొకటి ఏంటంటే, రోడ్లు వేయాలి రీజన్స్ చెప్తున్నా కదా. ఇలా కాంట్రాక్టర్లు స్ట్రైక్ ఉన్న మాట మీ అందరూ చూస్తున్నారు. వాళ్ళు ఒక్క పనిని చేపట్టమంటే మేము పని చేపడితే మాకు 2 లక్షల రూపాయలు ఫైన్ వేస్తారు అని చెప్పేసి మా యూనియన్ చెప్తుందన్న సందర్భం మీ అందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పత్రికా ముఖంగా పెద్దలందరికీ మీకు తెలిసిన విషయమే. వాళ్ళు మన జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు పూలు వంచి వాళ్ళ నిరసన వ్యక్తం చేసిన సందర్భం కూడా మీ అందరు చూసారు. పోయిన ఫిబ్రవరిలో వాళ్ళకి ఫండ్ వచ్చిందంటే ఇంతవరకు కూడా వాళ్ళకి ఫండ్ రాలేదు. 1200 కోట్లు. అదేవిధంగా సుమారు 1200 కోట్ల రూపాయలు అందులో మన మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇలా నేను ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ని జిహెచ్ఎంసీ అధికారులను
రిక్వెస్ట్ చేస్తుంటే సార్ వాళ్ళు ఇవాళ మీకు ఒక ఉదాహరణ, మా ఇక్కడ నవాబ్ భాయ్ మా దినేష్ ఉన్నారు, ఇవాళ వాళ్ళు ప్రతిసారి ఆర్టీసీ కాలనీలో ఒక రోడ్ గురించి 30% అది శాంక్షన్ అయ్యి 30% రోడ్ పని కూడా చేయడం జరిగింది. అంటే తువ్వి రోడ్ వేద్దాం, మాకు ఫండ్ రావట్లేదు అని చెప్పేసి ఆ యొక్క కాంట్రాక్టర్ చెప్తాడు. ఆ కాంట్రాక్టర్ పై నేను ఎంత ఒత్తిడి చేస్తే లాస్ట్ కి నేను చెయ్యను పో అనుకుంటూ అతను ఒక లెటర్ ఇవ్వడం కూడా జిహెచ్ఎంసీకి జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా అధిగమించి మరీ ముఖ్యంగా ఇవాళ జిహెచ్ఎంసీ బడ్జెట్ ని ప్రవేశపెట్టడానికి వాళ్ళ స్టాండింగ్ కమిటీ ఎక్కడైతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో జరగాల్సిన వాయిదా పడడం మూలాన జిహెచ్ఎంసీ బడ్జెట్ కూడా రాకపోవడం, ఇట్లాంటి అన్ని సమస్యలను కూడా అధిగమించు ముందుకు వెళ్తున్నాం. నియోజకవర్గ ప్రజలు సమస్యలు ఇవ్వడానికి కంట్రోల్మెంట్ రావడానికి ఇబ్బంది పడుతుంది. క్యాంప్ ఆఫీస్ ఏమో మంచి ప్రశ్న అడిగిన ఉన్నా. ఇక్కడ మనకు ఒక క్యాంప్ ఆఫీస్ నిర్మాణం కోసం ఒక బిల్డింగ్ ని కూడా చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న కొందరు స్థానికులు దానిపైన కేసేసి దానిపైన పోరాడుతున్నారు. సో అది కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంది. కలెక్టర్ గారికి నేను మళ్ళా విన్నవించుకోవడం కూడా జరిగింది ఏంటంటే, నాకు కనీసం ఈ మల్కాజ్గిరి సర్కిల్లో అందులో మన మహిళా భవన్ అనేది ఒక భవనం కట్టిండ్రు. అందులో ఎంపీకి ఎమ్మెల్యేకి ఒక స్థలం కేటాయించిన మాట ఎప్పటి నుంచో వింటున్నాను. అదే మాట మన డీసీ గారికి, జెడ్సీ గారికి కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే అది ఇస్తే అక్కడనే క్యాంప్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావిస్తారా? అంటే ఇది నిజంగా నేను ఆ యొక్క అధికారి ఒక ఆయన అంటే మనస్తత్వం పైనే వదిలేస్తాను. మేము శాంతియుతంగా అక్కడ ధర్నా చేయడం జరిగింది. మా యొక్క ప్రతి ఒక్క లీడరు, కార్యకర్త కూడా అక్కడికి రావడం జరిగింది. మా యొక్క కార్పొరేటర్లు, లీడర్లు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఎవరైతే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. మేము ఇంకా డీసీ గారు రారు అనుకోని నేను మీడియాతో కూడా మాట్లాడుతున్న సందర్భంలో డీసీ గారు అక్కడికి రావడం జరగడము, డీసీ గారు సీదా ఆయన వెహికల్ ని రోడ్డు పక్కకు ఆపుకొని చూడకుండా, లేకపోతే తీసుకోకపోవడం ఇష్టం లేకపోతే వాపస్ వెళ్ళిపోకుండా, మేము ఎక్కడైతే ధర్నా చేసుకొని కూర్చుంటున్న వ్యక్తులకు తలిగే విధంగా వెహికల్ తెచ్చి పెట్టిన సందర్భం మీకు వీడియోల ద్వారా మీరందరూ కూడా చూసుండొచ్చు. మేము తర్వాత సరే డీసీ గారు చేసిండు, ఆయన వదిలేసినాం. డీసీ గారు వచ్చిండ్రు, సార్ మేము తెచ్చిన వినతి పత్రం తీసుకోండి, మేము కూడా వెళ్తామని చెప్పేసి చెప్పిన ఆయన సుమారు గంట సేపటి దాకా కూడా కారు ఏసీ కారు ఆ విధంగానే పెట్టుకొని ఏసీలో కారులో కూర్చొని గంట సేపు కూడా కిందికి దిగకపోవడం, అక్కడున్న పోలీస్ అధికారులను కూడా రిక్వెస్ట్ చేసినాం, సార్ మిమ్మల్ని అతను రమ్మంటుండే, అయ్యా ఒక్కసారి మీ డీసీ గారికి చెప్పండి, మీరు ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్ద ఉంటుందా, డీసీపీ పెద్ద ఉంటుందా, ప్రోటోకాల్ పరంగా, అధికార పరంగా ఒకసారి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందో ఆయనకు చెప్పండి అంటే కూడా ఆయన కిందికి రాకపోవడం జరిగింది. ఆయన మళ్ళీ లాస్ట్ కి ఒక 1 hour తర్వాత ఆయన వచ్చి ఈ యొక్క అప్లికేషన్ తీసుకున్న సందర్భం చెప్పిన, ఈ విధంగా నువ్వు చర్యలకు చేపడితే నీ సంగతి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేసి నేను కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే చాలా అప్సెట్ చేసేసిన 1 hour బండిని డ్రైవర్ ఆఫ్ చేయకుండా ఆ యొక్క డ్రైవర్ కి ఆదేశాలు డీసీ గారు ఇచ్చుకుంటూ మా యొక్క మనుషుల మీదకి తీసుకొస్తున్నాడు. ఒకవేళ అది బ్రేక్ ఫెయిల్ అయింది అనుకోండి, ఏ విధంగా ఉంటుంది చెప్పండి మీరు ఒకసారి. ఒకవేళ ఏదైనా డ్రైవర్ సంశయంతో అదేంటి ఎక్సలేటర్ మీద కాలు పెడితే ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా చర్యలకు ఒక అధికారి పూనుకుంటుండంటే ఇక నేను ఏమనాలో అది మీకే వదులుతాను. ఒకవేళ మా తరఫున తప్పు జరిగింది, మేము అధికారి ఏదైనా తప్పుగా మాట్లాడినాం అనుకుంటే మేము సారీ చెప్పడానికి కూడా నేనైతే వెనుకపోను. ఎందుకు చెప్తున్నా అంటే నాకు ప్రజల పక్షాన పనులు చేయాల్సిన అవసరం ఉంది. నాకు అధికారితోటి నాకు ఆయనకి ఏం పొలం పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదు. నేను ఆయనతోటి సహృదయంతో ఉండాలనుకుంటున్నాను. కాదంటే నా స్టైల్ ఆయన నచ్చుతుందో నచ్చుతలేదో నాకు తెలియదు. మీరు మిగతా అధికారులను, పోలీస్ అధికారులను ప్రతి ఒక్కరిని వాకప్ చేయండి.
నేను ఎవరితోటి కూడా గొడవ పడడానికి ఇక్కడ రాలేదు. నా యొక్క సమస్యను వాళ్ళకి చెప్పి సమస్యలు తీసుకొస్తారో ఆ సమస్యలను తీసుకొచ్చి ఆయనకు ఏకరపెట్టడం అధికారులకే చెప్పాలి కదా. మనం అల్టిమేట్లీ ఇప్పుడు ఒక బ్రదర్ అడిగిండు జిహెచ్ఎంసీ నుంచి మళ్ళీ నిధులు ఎందుకు వస్తలేమంటే అధికారికి చెప్తేనే అధికారి పోయి వాళ్ళ పై అధికారులకు చెప్పి ఈ విధమైన ప్రపోజల్ ఎస్టిమేట్ చేస్తేనే కదా వస్తుంది. మరి ఆ అధికారే సహాయ నిరాకరణ చేస్తే నేను ఏం చేయాలి? సో అటువంటి సందర్భం అక్కడ చూడడం జరిగింది. మా తరఫున తప్పులు ఉంటే, మా ఏ నాయకుని తరఫున తప్పులున్నా మేము క్షమించమని ఈయననే కాదు, మేము ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవడానికి కూడా రెడీగా ఉంటాం. కానీ ఈ విధమైన చర్యలు తీసుకుంటే ప్రతి చర్య మాత్రం తప్పకుండా ఉండాలని మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది. ప్రజల పక్షాన మీరు పెడుతున్నటువంటి పోరాటం అనుకుంటారో లేకపోతే వినతిలో వీటి కారణంగా భవిష్యత్తులో ఇప్పుడు మీ మీద వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి ఒత్తిళ్లు కానీ ఇది కానీ మీరు వ్యాపార రంగంలో ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి అనేటువంటి విషయం కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. పెరుగుతున్న దృష్ట్యా మీరు పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాని మీద అన్న ఒత్తిడి పెరుగుతున్న మాట వాస్తవం. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న మా కాలేజీల పైన దాడి చేయడం జరిగింది. ఏవో అక్రమంగా కట్టినమో ఇంకోటి ఏదో చేసినామో చెరువులను కబ్జా పెట్టడం అని ఆ రోజు నేను పూర్తిగా సవివరంగా అక్కడ అన్ని కూడా చెప్పడం జరిగింది. 25 ఏళ్ల కింద కట్టిన కాలేజు చంద్రబాబు నాయుడు హాయంలో పర్మిషన్ వచ్చింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హాయంలో భవంతులు నిర్మించుకున్నాం. తర్వాత మన రోషయ్య గారి ఆధ్వర్యంలో ఆ కాలేజ్ ఇంకా అభివృద్ధి చెందింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా అనేక కొత్త బ్రాంచ్లు వచ్చినాయి. తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ జరిగింది. సో మొట్టమొదటిగా అక్కడ ఒక ఆర్డీఓ తోటి మేము లెటర్ తీసుకొని ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా బిల్డింగ్లు కట్టుకోవచ్చు అనే లెటర్ ఉంది. తర్వాత గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న పర్మిషన్స్ ఉన్నాయి. మా యొక్క పట్టా 50 ఎకరాల పట్టా ఉంది. అందులో 15 ఎకరాలు సుమారు 15 ఎకరాలు రింగ్ రోడ్ లో కూడా పోవడం జరిగింది. మా ఉన్న 50 ఎకరాలలో ఆ రింగ్ రోడ్ పోగా అందులో ఒక 15-16 ఎకరాలు అదేంటి శిఖం ల్యాండ్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ శిఖం ల్యాండ్లలో ఎన్ని కన్స్ట్రక్షన్స్ వచ్చినాయో, ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో మన లేక్స్ కి సంబంధించి మనం రివ్యూ మీటింగ్లు పెడుతుంటే మీరే చూస్తుండ్రు. అది ప్రైవేట్ పట్టానే, గవర్నమెంట్ పట్టా కాదు. మా భవంతులన్నీ కూడా క్లీన్ అంటే FTL గానీ మళ్ళా బఫర్ జోన్ లో లేకుండా మా పట్టాలో బిల్డింగ్లు ఉన్నాయి. దానికి గత ముఖ్యమంత్రి గారు కూడా AICT ఎవరో ఒక కాలేజ్ అతను ఉన్న 160-170 ఇంజనీరింగ్ కాలేజీల మీద కేసు పెడితే స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క కాలేజీల పైన చర్యలు తీసుకోవద్దు, మేము త్వరలోనే వీటిపైన యాక్షన్ తీసుకొని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి 2 సార్లు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాయడం జరిగింది AICTకి. మీరు వీటిని మాకు ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటది. ఇవాళ ఇక్కడ ఎన్ని పిల్లలకు చదువుకునే అవకాశం ఉంటది. ఇంతకుముందు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రాకముందు కర్ణాటకకు, తమిళనాడుకు, మహారాష్ట్ర పోయి ఇంజనీరింగ్ కానీ ఒక MBBS డాక్టర్ కోసం కానీ బయట పోయి చదువుకోవాల్సిన అవసరం ఉంటుండే. ఇవాళ సుమారు మా దగ్గర ఒక 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మేము ఇప్పటి వరకు ఆ యొక్క కాలేజ్ నుంచి ప్రతి ఏటా 500 మందిని యావరేజ్ గా ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. అంటే మల్టీనేషనల్ కంపెనీస్ లలో వాళ్ళు ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇంకో 200-300 మంది విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళిన సందర్భంగా కూడా చూసినాం. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లలో అది టాప్ 10 లో NIRF ర్యాంకింగ్ ఏ విధంగా అయితే ఇంతకుముందు స్వచ్ఛ భారత్ అవార్డు చెప్పినో NIRF ర్యాంకింగ్ అని నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లో కూడా మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో తీసుకున్నప్పుడు టాప్ 200 అంటే అందులో ప్రైవేటు IITలు IITలు ప్రతి ఒక్క విద్యా సంస్థ అందులో ఉంటుంది. అందులో టాప్ 200 దేశంలో ఉన్న టాప్ 200 విద్యా సంస్థల్లో మా యొక్క విద్యా సంస్థ ఇంజనీరింగ్ సంబంధించి, స్టేట్ కి సంబంధించి టాప్ 10 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. అటువంటి చరిత్ర కలిగిన ఒక
ముఖ్యమంత్రి గారు మన ఇంజనీరింగ్ కాలేజీలోనే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ చెప్పిన సందర్భం కూడా మీకు తెలిసింది. ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామో మీరు చూస్తున్నాం. దీనిపైన మేము తర్వాత 2015లో రెగ్యులరైజేషన్ కి వేసుకున్న సందర్భం, అది సుప్రీం కోర్టులో ఆగిన ఫైల్ కూడా మీ అందరికి తెలిసింది. అప్పుడు మొత్తం ఫైల్ పోయి ఏ విధంగా మీరు చర్యలు చేపడతారు. అప్పుడు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. మరి మీరు వచ్చినాక రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకొచ్చిండ్రు ఎందుకు అన్నప్పుడు అది హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టులో ఆగడం జరిగింది. దాని కింద సుమారు 90 లక్షల ఫీజు కూడా మేము కట్టడం జరిగింది. ఇంకా మేము నేను మీ పత్రికా ముఖంగా చెప్తున్నా, మేము 1 ఇంచు ప్రభుత్వ భూమి కానీ 1 ఇంచు వేరే ఒక భూమి కానీ మేము కబ్జా పెడితే మా యొక్క భూములు కానీ మా యొక్క ఇన్స్టిట్యూషన్లను కానీ జాతీయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఈ సందర్భంగా మీకు తెలియచ్చు. ఇంకా చాలా మంది నాయకులు మేము కబ్జా పెట్టిన భూములు ఉన్నాయి, మీకు ఆరు ఉన్నాయి, మేము ఇంకోటి కూలగొడతాం. ఏది మీరు రండి, మీకు ఏం కావాలో మేము చూపిస్తాం. ఏం కూలగొడతారో సంతోషంగా మీ యొక్క పగని చల్లార్చుకోండి, కూలగొట్టించుకోండి. నిర్మాణం ఏ విధంగా కూడా మీరు నిర్మాణం చేయలేరు. జాతి నిర్మాణం చేయాలంటే చాలా ఆలోచన, శక్తి, దానికి ఒక కసి, దాంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ జాతి నిర్మాణం మీద మీరు చేయలేరు. కూలగొడతారు సంతోషం. మీ యొక్క ఏదైతే అక్కస్ ఉందో ఆ అక్కస్ తీర్చుకోండి, ఏం బాధ లేదు. మా యొక్క భూమి ఎక్కడైతే కబ్జాకు గురైంది అంటారో, ఒకవేళ నిజంగా కబ్జాకు గురైందంటే మీరు ఎవరికి అది పేదలకే పంచిపెట్టండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. మాట్లాడుతూ మీ గెలుపులో పాత్రికేయుల పాత్ర చాలా గొప్పదని మీరు వర్ణన చేశారు. కానీ అలాంటి పాత్రికేయులతో సమన్వయం చేయడానికి అసలు మీకు పిఆర్ఓ గారు పిఏ గారు ఉండడా లేదా అనుమానం మాకు వస్తుంది. క్షమించాలన్నా, నిజంగా కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి ఏంటంటే, నేను ఇక్కడ వాళ్ళకి అగేన్స్ట్ గా ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను వాళ్ళని ప్రేమతోనే సంబోధిస్తాను. ప్రజలకు సంబంధించిన సమస్యల పట్లనే వాళ్ళని అడుగుతాను. నాకు ఇంతవరకు నా పర్సనల్ పనులని నేను ఇంతవరకు కూడా వెళ్ళి ఏ అధికారిని కూడా నేను అడగలేదు. సో వాళ్ళని నా ఒక్కటే మీ పక్షంతో కూడా నేను అడిగేది ఏంటంటే, నేను ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల నేను వచ్చినప్పుడు మీరు కూడా ప్రజలకు సంబంధించిన సమస్య ఆ దృష్టికోణంతో నన్ను చూడండి. కానీ నేనేదో ప్రెషర్ చేస్తున్నా, నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అనే దృష్టికోణంతో చూడకండి. ఎందుకంటే నా ఉద్దేశం ప్రతిదీ నేను ఒక పేపర్ ట్రయల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళకు ఒక 2 సార్లు కాదు, ప్రతి 15 రోజులకు ప్రతి అధికారులకు నా రిమైండర్ లెటర్ పోతుంటది. అది కింద ఉన్న డీసీ కావచ్చు, జెడ్సీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ప్రతి 15 రోజులకు మా యొక్క స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ మా ఆఫీస్ లో ఏంటంటే, మేము ఏ ఫైల్ అయితే పెడతామో ప్రతి ఒక్కరికి కూడా ఎస్కలేట్ చేయాలా అనేది మేము ఒక సంకల్పంతో పెట్టాం. అడుక్కుంటుంటే ఏ రోజైనా అమ్మానం పెడుతుంది కదన్నా, ఆ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ముందుకెళ్తున్నాం. మైక్ ఇచ్చింది డెవలప్మెంట్ ఇప్పటివరకు ఎంత బడ్జెట్ వరకు ఇప్పుడు మాకు 10 కోట్ల రూపాయలు SDF ఫండ్ ని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇంకా జిహెచ్ఎంసి తరఫున నుంచి కానీ మళ్ళీ ఇతర ఏ ఒక్క సంస్థల నుంచి కానీ, అంటే ప్రభుత్వ సంస్థల నుంచి ఎటువంటి ఫండ్ కూడా శాంక్షన్ కాలేదు. ఇలా జిహెచ్ఎంసీకి నేను చెప్పినాక 250 కోట్ల, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ బడ్జెట్ లో మేము ప్రతిదీ ఇక్కడ నంబరింగ్ వేసే విధానం కూడా మీరు చూస్తే వాళ్ళ బడ్జెట్ వేసే నంబరింగ్ ఉంటుంది. ఆ నంబర్ ప్రకారంగా ఏ ఒక్క హెడ్ కింద ఏ బడ్జెట్ ప్రపోజల్ పెట్టొచ్చో కూడా అది మేము వాళ్ళకు అధికారులకు అంత ఈజీగా చేసి కూడా ఇవ్వడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ కొంచెం తగ్గిందని చెప్పి బాగా విమర్శలు వస్తున్నాయి వాటికి. అంటే అన్న, నేను వచ్చి 100 రోజులు అయిందన్న. మరి 100 రోజులలో నేను ఎంత, అందులో ఈ 100 రోజులలోనే మీరు కాంట్రాక్టర్ల స్ట్రైక్ చూసిండ్రు, అక్కడ ఫండ్ లేని విధానాన్ని మీరు చూస్తుండ్రు. సో వన్స్ ఇవన్నీ కూడా క్లారిటీ ఒకటి ఏర్పడి, ఇంకోటి జిహెచ్ఎంసీ కూడా పోయిన సెప్టెంబర్ లోనే వాళ్ళ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాల్సిన ఆవశ్యకత ఉండే, ఎన్నికలు జరగనందుకు బడ్జెట్ ప్రపోజల్ కూడా కాలేకపోయింది. ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ కూడా ఇంకా పూర్తిగా ముందుకు రాకపోవడం కూడా మీరు సమస్య చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా డీలేస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు సవివరంగా తెలియజేయడం జరిగింది. నిన్న మొన్న వాళ్ళ స్టాండింగ్ కమిటీలో మెంబర్స్ ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే స్టాండింగ్ కమిటీ ఆమోదం లేనిది
బడ్జెట్ కూడా ముందుకు పోయిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. కాదంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పడం జరిగేది ఏంటంటే, ఉదాహరణకి ఇలా కోర్టు సముదాయాలే ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ. వాటిని అన్నింటినీ పరిష్కరించుకుంటూ ఒక్కొక్క చిక్కుముడి విడిపించుకుంటూ వాటిని పనిచేసే దిశగా తీసుకెళ్లగలుగుతున్నాం. ఇలా రైల్వే బ్రిడ్జ్లకు సంబంధించి ఇలా మనం ఒకటి తుర్కపల్లిలో ప్రాంతంలో ఒక అండర్ ఆర్యూబిని ఆవిష్కరించుకోగలిగినాం. అదేవిధంగా గౌతమ్ నగర్ది, వాజ్పేయి నగర్ది ఇన్స్పెక్షన్లు చేసి ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న అధికారులకు, రైల్వే అధికారులకు ఉన్న సంశయాలని ఒకరితోటి కన్వర్జెన్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉన్న సమస్యల పట్ల ఒక అవగాహన చేసుకుని వాళ్ళు ఆ లెటర్లు ఇప్పించుకోగలిగినాం. మీకు ఇలా జిహెచ్ఎంసి ఒక 4-5 లెటర్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన లెటర్లను ఈ 100 రోజులలో ఇలా రైల్వే బోర్డు కి ఏది అది ఎల్పి LC4 LC5 కి సంబంధించిన లెవెల్ క్రాసింగ్ కి సంబంధించిన మన జిహెచ్ఎంసీకి ఉన్న సంశయాలని వాళ్ళతో చర్చించి అవి పూర్తి చేసి రైల్వే అధికారులకు కూడా కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.